సినీ నటుడు నిర్మాత అక్కినేని నాగార్జున గురువారం ఖైరతాబాద్లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కార్యాలయానికి వెళ్లారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్డీఏ ఆఫీస్కు వెళ్లిన నాగార్జున నిబంధనల ప్రకారం తన కొత్త లెక్సస్ LM లగ్జరీ కారుకు రిజిస్ట్రేషన్ చేయించారు. నాగార్జున స్వయంగా ఆర్డీఏ ఆఫీస్కు రావడంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం కనిపించింది. ఇక నాగార్జున కొత్త కారు విషయానికి వస్తే జపనీస్ కార్ మేకర్ టొయోటాకు చెందిన లగ్జరీ బ్రాండ్ లెక్సస్ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న లెక్సస్ LM MPVని కింగ్ కొనుగోలు చేశారు. ఇండియాలో ఈ కారు 2 వేరియంట్లలో లభిస్తోంది. ఒకటి 7 సీటర్ VIP వేరియంట్ కాగా ఇంకొకటి 4 సీటర్ అల్ట్రా లగ్జరీ వేరియంట్. అయితే ఈ రెండింటిలో నాగార్జున ఏ వేరియంట్ కొనుగోలు చేశారనే విషయంలో క్లారిటీ లేదు. లెక్సస్ LM కారు ఎక్స్ షోరూమ్ ధరలు 2,10,00,000 నుంచి ప్రారంభమై 2,62,50,000 వద్ద ముగుస్తున్నాయి. హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే లెక్సస్ LM 7 సీటర్ VIP ధర 2,59,00,000 రూపాయలు. లెక్సస్ LM 4 సీటర్ అల్ట్రా లగ్జరీ కారు ధర ఏకంగా 3,23,00,000 రూపాయలు. ప్రస్తుతం లెక్సస్ LM MPV సెలబ్రిటీలకు ఫేవరెట్గా మారింది. ఇప్పటికే ఈ కారును హీరోలు రామ్ చరణ్, దళపతి విజయ్ కొనుగోలు చేశారు. బాలీవుడ్లో అయితే రణబీర్ కపూర్, ఆలియా భట్ జోడీ జాన్వీ కపూర్ కొన్నారు. అలాగే క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ కారును పర్చేస్ చేశారు. ఈ లగ్జరీ కారులో 2.5 లీటర్ల 4 సిలిండర్ల హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, అల్ట్రా లగ్జరియస్ స్పేసియస్ క్యాబిన్, రిక్లైనర్ సీట్స్ ఈ కారులో ప్రత్యేక ఆకర్షణలు. వెనుక సీట్లకు అనుగుణంగా 2 సన్ రూఫ్లు ఉంటాయి. ఈ కారులో అన్ని వెంటిలేటెడ్ సీట్సే. లంబర్ సపోర్ట్తో ఎలా కావాలంటే అలా సీట్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. 19 అంగుళాల అల్యూమినియం వీల్స్ను ఈ కారులో అమర్చారు. ఈ కారులో 360 డిగ్రీల ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఒకవేళ కారు ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంటే ముందుగానే డ్రైవర్కు అలర్ట్ వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా హాయిగా ప్రయాణించే విధంగా లెక్సస్ ఈ కారును తయారు చేసింది. అందుకే అల్ట్రా లగ్జరీని కోరుకునేవారు ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.